సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మనం అప్రెంటిస్ కోసం అయితే నాట్స్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎలా అప్లై చేయాలనే దానికోసం సెపరేట్ వీడియో అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించి మనం అప్లై చేసిన తర్వాత నాట్స్లో మనకు ఒక ఈమెయిల్ మెసేజ్ అయితే రావడం జరుగుతున్నది. ఈ BFSI ఏదైతే ఉందో దాని నుంచి అనమాట. ఇక్కడ మనకి 3 స్టెప్స్ అయితే మన రిమైనింగ్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి పే ద కరెక్ట్ ఎగ్జామినేషన్ ఫీజ్ బై UPI ఆర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని ఇచ్చారు. సెకండ్ వన్ వచ్చేసరికి ఇక్కడ మనకి స్క్రీన్ షాట్ ఆఫ్ ఆ యొక్క ఫీజ్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో అది వాళ్ళకి అప్లోడ్ అయితే చేయాలన్నమాట. ఇంకా థర్డ్ ఏంటంటే మనకు ఒక గూగుల్ ఫామ్ అయితే ఇచ్చారనమాట. ఆ ఫామ్లో మనకి కొన్ని కాలమ్స్ అయితే ఉన్నాయి, అవన్నీ ఫిల్ చేసి వాళ్ళకి సబ్మిట్ అయితే మనం చేయాలన్నమాట. అలాగే మనకి 3 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇంకా మనకి రిమైనింగ్ ఉన్నదన్నమాట. ఫస్ట్ స్టెప్లో మీరు ఏం చేయాలంటే ఈ యొక్క డీటెయిల్స్ అయితే ఇచ్చారు. బ్యాంక్ నేము BFSI సెక్టర్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఇక్కడ మనకి బ్యాంక్ బ్రాంచ్ టైపు, అకౌంట్ టైపు, IFSC కోడ్ అనమాట. ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఆ యొక్క బ్యాంక్ దాంట్లోకి వెళ్ళిపోయి బెనిఫిషరీ మీరు ఒకటి క్రియేట్ చేసుకొని ఆ యొక్క ఫీజు మీకు ఏది అప్లికబుల్ అయితే ఆ ఫీజు అయితే అంత అమౌంట్ అయితే కట్టాలన్నమాట. సపోజ్ మన జనరల్ OBC వాళ్ళకైతే 944 రూపీస్ ఇచ్చారు. అలాగే SC ST ఉమెన్ జనరల్ EWS వాళ్ళకి 708 రూపీస్. అలాగే PWD క్యాండిడేట్స్కి వచ్చేసరికి 472 రూపీస్ అయితే మీరు ఆన్లైన్లో పే చేయాలన్నమాట. పే చేసినప్పుడు మీకు అక్కడ రిమార్క్స్ అని ఒక కొంచెం స్పేస్ అయితే ఉంటుందన్నమాట. ఆ స్పేస్లో మీరు ఏం చేయాలంటే మీ యొక్క మొబైల్ నెంబర్ కంపల్సరీగా మీరు ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ అని ఒక కాలం అయితే ఇచ్చారు. అదేంటంటే ఆ యొక్క స్పేస్లో రిమార్క్స్ అని ఒక స్పేస్ వస్తుంది అనమాట. కొంచెం మనకి ఆ యొక్క రిమార్క్స్ స్పేస్లో మనం మీ యొక్క మొబైల్ నెంబర్, ఈ యొక్క నాట్స్లో మీరు ఏదైతే రిజిస్ట్రేషన్లో ఏ నెంబర్ అయితే ఇచ్చారో మొబైల్ నెంబర్, సేమ్ మొబైల్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ప్లస్ మీరు ఇంకా స్టెప్ 2 వచ్చేసరికి మీరు ఆ యొక్క ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత ఆ యొక్క స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో దాన్ని మీరు సేవ్ చేసుకోవాలన్నమాట డెస్క్టాప్ మీద పెట్టుకొని. అదైతే మన కింద ఒక గూగుల్ ఫామ్ ఇచ్చారనమాట, మీకు ఈమెయిల్లో వచ్చి ఉంటుంది లింక్ ఇలాగా. ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలాంటి ఫామ్ అయితే వస్తుంది. మీరు జీమెయిల్ కనుక మీరు లాగిన్ అయ్యి ఉంటే డైరెక్ట్గా ఈ ఫామ్ అయితే డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది, లేదంటే మీరు లాగిన్ అయితే అవ్వాలన్నమాట. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి అనమాట, ఆ యొక్క నాట్స్లో ఏదైతే ఇచ్చారో సేమ్ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇంకా ఇక్కడ వచ్చేసరికి మీకు అప్రెంటిస్ స్టూడెంట్ ఎన్రోల్మెంట్ నెంబర్ ఏదైతే ఉందో నాట్స్కి సంబంధించి ఫ్రెండ్స్ ఇదనమాట. మీరు నాట్స్లో కనుక లాగిన్ అయిపోతే ఇక్కడికి వస్తుంది అనమాట. ఇక్కడ ఎన్రోల్మెంట్ ఐడి అని ఉంటుంది. ఈ యొక్క నెంబర్ ఏదైతే ఉందో మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా అదైతే మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలన్నమాట. అలాగే డేట్ ఆఫ్ బర్త్ అక్కడ ఏదైతే ఇచ్చారో ఆ యొక్క నాట్స్లో అలాగనమాట. ఇక మేలా ఫీమేలా ఇది సెలెక్ట్ కూడా చేసుకోవాలి. కిందకి రావాలి. ఇంకా యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి అనమాట. మీరు ఆ యొక్క నాట్స్లో ఏదైతే ఇచ్చారో వాటిని మనం సేమ్ అయితే ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఈమెయిల్ ఐడి మెన్షన్ చేసిన తర్వాత యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు ఇది కూడా అంతే అనమాట. మీరు ఆ యొక్క నాట్స్లో అలాగే బ్యాంక్ ఫీజు పే చేసినప్పుడు ఆ యొక్క రిమార్క్స్లో ఏదైతే మీరు ఎంటర్ చేశారో అన్ని చోట్ల కూడాను సేమ్గా యూనిఫామ్గా ఉండేలాగా ఒకటే మొబైల్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేస్తే మీకు తర్వాత ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదన్నమాట. ఇక్కడ ఆధార్ కార్డు నెంబర్ అనమాట, మీ యొక్క 12 డిజిట్ ఆధార్ కార్డు నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఈ బాక్స్లో. అలాగే కేటగిరీ మీరు SCనో STనో OBCనో జనరల్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. దాన్ని బట్టి మీకు ఫీజు ఇందాక చెప్పినట్టుగా SC ST EWS ఉమెన్కి అయితే ఇక్కడ మన 708 ఇచ్చారు. అలాగే జనరల్ క్యాండిడేట్స్ OBC వాళ్ళు వచ్చేసరికి 944 అనమాట విత్ GST అయితే కలుపుకొని. ఇంకా PWD క్యాండిడేట్స్కి వచ్చేసరికి 472 రూపీస్ అనమాట. ఎవరైతే PWD క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి అయితే ఇక్కడ స్క్రైబ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. మామూలు వాళ్ళకి అవసరం లేదు, స్టార్ మార్క్ లేదనమాట. ఎవరైతే PWD సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రం ఈ కాలమ్స్ అన్నీ వస్తాయన్నమాట. వాళ్ళ స్క్రైబ్కి సంబంధించి వాళ్ళు మేలా ఫీమేలా వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్ అవి అయితే మెన్షన్ చేయాలి. మిగతా వాళ్ళకైతే కిందకి వచ్చేయచ్చు అనమాట. ఇక్కడికి యువర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ దాకా మనం ఏం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు BA BCom BSc అయితే డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మీరు BE BTech కానీ ఇంకా అదర్ గ్రాడ్యుయేషన్ ఏదైనా ఉంటే లాస్ట్ అయితే తీసుకోవచ్చు అనమాట. యువర్ గ్రాడ్యుయేషన్ కాలేజీ నేమ్ అనమాట, మీరు ఏ కాలేజీలో చదువుకున్నారు ఇదైతే మెన్షన్ చేయాలి. ఇంకా యువర్ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ అనమాట 2020 అంతకన్నా తర్వాత ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో మీ యొక్క గ్రాడ్యుయేషన్ ఇయర్ ఆఫ్ పాసింగ్ మెన్షన్ చేయాలన్నమాట ఇయర్. అలాగే యూనివర్సిటీ నేమ్ అనమాట మనం ఎంటర్ చేసుకోవాలి. అలాగే
ఇక్కడికి వచ్చేసరికి స్టేట్ లొకేషన్ లాంగ్వేజ్ అనమాట. మన ఆంధ్ర తెలంగాణకు సంబంధించి మనం తెలుగు అయితే ఎంటర్ చేసుకోవాలి. కెన్ యూ స్పీక్, రీడ్ అండ్ రైట్ అండ్ అండర్స్టాండ్, మన యొక్క లాంగ్వేజ్ మనకి వచ్చని చెప్పేసి ఎస్ పెట్టాలి. ఇంకా ఆర్ యూ ప్రెజెంట్ రెసిడెంట్ ఆఫ్ విచ్ స్టేట్, మీరు తెలంగాణ అయితే తెలంగాణ, లేకపోతే ఆంధ్రప్రదేశ్ అనమాట. ఇలాగా మీరు మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేస్తే మీరు ఆ రీజియన్కి అప్లై చేసిన వాళ్ళు అవుతారు. అలాగే డిస్ట్రిక్ట్కి సంబంధించి కూడా విచ్ రీజన్ విత్ ఇన్ యువర్ స్టేట్ వుడ్ లైక్ టు యువర్ అప్రెంటిస్ ట్రైనింగ్, మనకి పైన వచ్చేసరికి మీ యొక్క రెసిడెంట్ అనమాట. మీరు ఏ స్టేట్లో అయితే స్థిర నివాసం ఉంటున్నారో ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇప్పుడు మీరు ఈ అప్రెంటిస్కి సంబంధించి మీరు ఏ రీజియన్కి అప్లై చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలంగాణ, దానికి సంబంధించి మనకి నోటిఫికేషన్లో పేజీ 14 to 17 అయితే ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి మనం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. స్టేట్ వచ్చేసరికి మనం సపోజ్ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ అనమాట. జోన్ వచ్చేసరికి ఆంధ్రాను తెలంగాణకి సంబంధించి హైదరాబాద్ వస్తుంది. ఇంకా తర్వాత మనకి ఇక్కడ రీజియన్ వచ్చేసరికి గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, అలాగే హైదరాబాద్, వరంగల్ ఇచ్చారనమాట. దానికి సంబంధించి మీరు ఇవి ఎంటర్ అయితే చేసుకోవాలి. పైన అడుగుతున్నారంటే స్టేట్ అనమాట. స్టేట్ అంటే ఇక్కడ మనం చూపించినట్టుగా స్టేట్ ఆంధ్రప్రదేశ్, స్టేట్ అయితే ఆంధ్రప్రదేశ్ మనం ఎంటర్ చేసుకోవచ్చు. అలాగే డిస్ట్రిక్ట్ ఇచ్చారనమాట, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, అదైతే మీరు ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అలాగే యూటీఆర్ నెంబర్ అనమాట, ఫీజు పే చేసినప్పుడు మీకు ట్రాన్సాక్షన్ నెంబర్ వస్తుంది, ఎంటర్ చేయాలి. ఆ యొక్క స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో అప్లోడ్ చేయాలన్నమాట. ఇదైతే ఎస్ పెట్టుకోవాలి డిక్లరేషన్. నెక్స్ట్ ఇక్కడ ఫామ్ అయితే సబ్మిట్ చేస్తే సరిపోతుంది అనమాట. క్లియర్ అంటే ఫామ్ క్లియర్ అయిపోతుంది. మళ్ళీ మీరు ఎంటర్ చేసుకోవడానికి బ్లాంక్ కాలమ్స్ వస్తాయి అనమాట. సబ్మిట్ చేస్తే మీరు పూర్తిగా అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసిన వాళ్ళు అవుతారు.